నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. దీపం ఉగాది పురస్కారాల ప్రధాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి అవార్డులు అందుకుంటున్నటువంటి అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి వారు దీనికి ఉగాది పురస్కారాలతో కళారత్న హంస అవార్డులు, అలాగే ఉగాది పురస్కారాలు ఇస్తున్నది జిఆర్కే పోలూరు కోటేశ్వరరావు సాంస్కృతిక సమితి. అలాంటున్నాం. ఈ కార్యక్రమానికి సర్వోన్నత న్యాయస్థానం మీ అందరి కరతాల ధ్వనులతో వారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ అనేక సంస్థలు ఈ కార్యక్రమం జరుపుతున్నాయి. ముఖ్యంగా మరి ఈ ఫోటోగ్రాఫర్స్ అకాడమీ, అలాగే జిఆర్కే పౌర సంస్కృతి సమితి ఈ ఆధ్వర్యంలో వారికి ఈ కార్యక్రమం చేయాలని మరి వారు తలపెట్టినప్పుడు ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ఎంచేతంటే అనేక మంది గొప్పవారు ఉన్నారు, అందరికీ అవకాశం దొరకట్లేదు. కొంతమంది సెలబ్రిటీస్, వారందరికీ తెలిసిన వారు, తెలియని వారు కూడా చాలామంది వారి రంగాల్లో నిష్ణాతులు అనేక మంది ఉన్నారు. వారిని ఈ సభ నిర్వహించేవారు వెతికి వారి ప్రాంతాలకు వెళ్ళి వారిని ఐడెంటిఫై చేసి ఎవరైతే డిజైరింగ్గా ఉన్నాడో వాళ్ళు ఎవరైతే డిజర్వ్ అవుతారో అటువంటి వారిని అందరిని ఐడెంటిఫై చేసి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుకున్న వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే మరి జీవితాంతం కృషి చేసి వారి రంగాల్లో ఉగాది పర్వదినాన ఉగాది కవితలు చదవడం అనేది ఒక సాంప్రదాయం. కాబట్టి ఎవరికైనా ఉత్సాహం ఉంది, ఎవరు తిట్టుకోవద్దు. కవిత పేరు ఏమీ మారలేదు. కొత్త సీసాల పాత సార పోసినట్టు సంవత్సరం మారగానే జీవితం మారుతుంది. క్యాలెండర్ కొత్తదే కానీ గోడ మాత్రం పాతదే. వేసినట్టు మరుగుడ పడిన ఆశలకు కొత్త ఊపిర్లు ఊది, పాత చొక్కాయి కొత్త అత్తర్లు అద్దినట్లు నెరవేరిన కోరికలకు కొత్త రెక్కలు తొడగాలి. తెల్లవారితే పెదాలపై ప్లాస్టిక్ నవ్వులు గురుముకుని, రోజు మారితే ముఖానికి ముసుగులు వేసుకుని మళ్ళీ సారుకో సంక్రాంతి అన్నట్లు ఒక్కరోజన్నా సంతోషంగా గడిపేద్దామని. ఇంకెవరన్నా కవితలు చదివేట్లయితే ఆహ్వానం. నేను కవిని కాదు, తీర్పులు రాస్తుంటాము. తీర్పులు అనేవి అంత భావుకతని చూపించకపోయినా సమాజాన్ని నిర్దేశించే విధంగా ఉంటాయి. కాబట్టి మీ అందరితో పోటీ పడలేకపోయినా కొంతమేర వీటిల్ని చూడగలము, వినగలము. కాబట్టి ఈరోజు మీ అందరి ముందు నిలబడి మీ అందరితో కలిసి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇక్కడ దీపం ఉగాది పురస్కారాలలో మీకు ప్రత్యేకంగా దీపిక అనే ఒక దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినటువంటి మన తెలుగు వ్యక్తిగా ఉన్న లక్ష్మీనారాయణ గారిని కూడా ఈ కార్యక్రమానికి దీపం దీపిక చూడండి ఎక్కడ పొంతన కలిపారు. ఈ శ్రీనివాసరెడ్డి గారు బహుశా ఈయన ఫోటోగ్రాఫర్ అనుకున్నాను, కానీ ఫోటోగ్రఫీతో పాటు
మనసుల్లో భావాలు మనుషుల భావాలను కూడా బహుశా చదివే ఆలోచన ఉన్న వ్యక్తి అని అనుకోవాల్సి ఉంటుంది. సరే, వారికి తోడు ఎలాగో మీ అందరికీ తెలిసిన వ్యక్తే గోళ్ళ నారాయణరావు గారు. వారి గురించి పరిచయంగా చెప్పాల్సిన పని లేదు. చాలా